వెల్కమ్ టు విజిల్. పులివెందుల క్రికెట్ స్టేడియంలో అడ్డగోలు అవినీతికి పాల్పడింది నాటి వైసీపీ ప్రభుత్వం. నాడు ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకుని డే లైట్ దోపిడీకి పాల్పడింది నాటి జగన్ సర్కార్. నాడు నేడు జగన్మోహన్ రెడ్డి అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కావస్తుంది. ఫలానా కుంభకోణంలో జగన్ హస్తం ఉంది అని నేటి వరకు ఎందుకు జగన్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదు? జగన్పై కేవలం తండ్రి అధికారాన్ని నాడు అడ్డుపెట్టుకుని దోచుకున్న క్విడ్ ప్రోకో పెట్టుబడులపై నాటి యూపీఏ సర్కార్ పెట్టిన కేసులు తప్ప విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో 5 ఏళ్ల పాలనలో జగన్ దారుణాలపై ఒక్క కేసు పెట్టలేదు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేక దారుణ హత్య జరిగింది. ఆ కేసులో జగన్తో పాటు జగన్ శ్రీమతి భారతిరెడ్డిపై కేసు నమోదు చేసి విచారించాల్సిన అవకాశం దొరికినా కూడా ఎందుకు జగన్ దంపతులను అరెస్టు చేయలేదు అని పులివెందుల టీడీపీ కేడర్లో అంతర్గత చర్చ నడుస్తుంది. వివేక హత్య నాటికే జగన్ నాటి కేంద్ర పెద్దల టచ్లోకి వెళ్ళిపోయారని, మరోపక్క పోలీసులు సైతం జగన్ గ్యాంగ్కు పూర్తిగా సహకరిస్తూ నాటి సిట్ అధికారులు పులివెందుల గెస్ట్ హౌస్లో సేద తీరి కేసు నీరుగార్చారనే ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. వివేక హత్య మీద విజిలెన్స్ పరిశోధాత్మక కథనం త్వరలో విజిల్ ప్రేక్షకులకు ప్రత్యేకం. అసలు విషయానికి వద్దాం. స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో పులివెందుల క్రికెట్ స్టేడియం అక్రమాల్లో ఆయన అడ్డంగా బుక్కయ్యారు. మరి కూటమి సర్కార్ చర్యలు తీసుకుంటుందా? ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఆడుదాం ఆంధ్ర క్రీడా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయి. కోట్లాది రూపాయలు దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు బలంగా ఉన్నాయి. నిధుల కేటాయింపులు, సేకరణ ప్రక్రియ, ఇందులో పాల్గొన్న అధికారుల పాత్ర, ఆ అధికారుల ఇన్వాల్వ్మెంట్పై కూటమి సర్కార్ పరిశీలిస్తుంది. మాజీ క్రీడా మంత్రి ఆర్కే రోజా, మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలపై ప్రత్యేకమైన ఆరోపణలు ఉన్నాయి. నిధుల దుర్వినియోగంలో వారి ప్రమేయం ఉందనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలకు స్పందించిన ప్రభుత్వం ఏసీబీతో పాటు విజిలెన్స్ విచారణ, శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించింది. ఆ దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందో మనకు తెలియదు. ఏపీలో ఎన్నికలకు ముందు యువ ఓటర్లను టార్గెట్ చేస్తూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం కింద దాదాపు 119 కోట్ల రూపాయలు కేవలం 45 రోజుల్లో ఖర్చు చేశారు. మంది సొమ్ము 45 రోజుల్లో 119 కోట్లు ఖర్చు బరితెగింపుకు పరాకాష్ట. కేవలం 119 కోట్లే కాదు, అంతకు మించి 100 కోట్లలో కుంభకోణం జరిగిందని పలువురు క్రీడాభిమానులు, క్రీడా సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు యువతను ప్రలోభపెట్టే విధంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరం నిర్వహించారు. పులివెందుల విషయానికి వద్దాం. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఒక్కటే అన్న సామెతలాగా నాడు జగన్ సొంత నియోజకవర్గానికి ఏకంగా క్రికెట్ స్టేడియం కేటాయించడం, దాంట్లో కూడా గబ్బు లేపటం అసలు వివాదానికి కారణం. కడప జిల్లా పులివెందుల మండలం కేవీపల్లిలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు 11 ఎకరాలను 30 ఏళ్ల పాటు లీజుకు కేటాయిస్తూ ఏడాదికి లక్షలాది రూపాయల లీజు చెల్లించే ఏర్పాటు. ఈ అద్దె ఏటా 12.5% పెంచుకునేందుకు నాడు జగన్ క్యాబినెట్ ఆమోదించింది. పులివెందుకు ఒక్కటే ఇస్తే బాగోదు అనుకున్నారో ఏమో, శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలసలో కూడా ఇంకో స్టేడియం నిర్మాణానికి ఇట్లాగే ఆమోదం తెలిపారు. ఆముదాల వలస మండలం జగ్గు శాస్త్రులపేటలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు అసోసియేషన్కు 7.6 ఎకరాలను 30 ఏళ్ల పాటు లీజుకి ఇస్తారు. ప్రతి ఏటా 12.5% లీజు పెంపుకునేందుకు కేబినెట్ ఆమోదం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు సొంత స్థలం లేకుండా స్థలం అద్దెకు తీసుకుని మరీ అద్దె స్థలంలో కోట్లు ఖర్చు పెట్టి స్టేడియం కట్టాల్సిన అవసరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లా కేంద్రాల్లో క్రికెట్ స్టేడియాలు లేవు. వాటి కోసం ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. గత ప్రభుత్వాల్లోనే అటువంటి ప్రతిపాదనలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ పక్కకు పెట్టేసి పులివెందులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేటు స్థలంలో క్రికెట్ స్టేడియం నిర్మాణం మొదలుపెట్టింది. కేబినెట్ తీర్మానం పేరు లీజు తీసుకున్న స్థలం అన్నారు.
ఇక్కడ ఎటువంటి లీజ్ అగ్రిమెంటు లేకుండా క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు. ప్రభుత్వం మారింది, నిర్మాణం ఆగింది. ఈ తంతుకు నాడు సహకరించిన నాటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి అల్లుడి అన్న, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ కూతురు కవిత సహనిందితుడు వెనక శరత్చంద్రారెడ్డి. నేటి స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిపై చర్యలకు ప్రస్తుత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చర్యలకు ఉపక్రమిస్తారా లేదా వేచి చూద్దాం.